ఏంటి ఇట్లా ఎగతాళి చేస్తున్నారు ప్రభు గారు? ఎగతాళి కాదు, ఇది బాధ కలిగించే విషయం. ఒక టౌన్ కానీ ఒక సిటీ కానీ గొప్పగా ఎదగాలంటే దాంట్లో మంచి అన్వర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా ఆంట్రప్రినర్స్ ఉండాలి, శ్రమించి పనిచేసే వాళ్ళు కావాలి. వాళ్ళల్లో వీళ్ళిద్దరు వస్తారు ముందు. అందుచేత మిమ్మల్ని అవన్నీ చూసిన తర్వాత నేను ఉద్యోగాలు ఇంతమందికి ఇస్తే వాళ్ళల్లో 100 మందిని సెలెక్ట్ చేస్తే ఈ సంవత్సరం మొత్తం మీద నిలబడేది 20 మంది, మిగతా 80 మంది పరారు. అది ఏసీ రూమ్ ఇచ్చి కుషన్ చైర్ ఇచ్చి అరే కంప్యూటర్ ముందు కూర్చోమంటే కనపడరు, పని చేయలేరు. అలా తయారు చేశారు. తల్లిదండ్రులు అనాలి అలా ఆ విధంగా తయారైంది. రెండు తర్వాత గురువులు అనాలి. పాపం గురువులు ఏం చేయగలరు? గురువులకే పేర్లు పెడుతుంటే వీళ్ళు. అందుచేత గుంటూరు అభివృద్ధి చెందాలంటే ఇలాంటి ఆంటర్ప్రినర్స్ రావాలి, శ్రమించి పనిచేయాలి, అప్పుడే సాధ్యపడుతుంది. అమాంబాబుదిగా తిరిగే బ్యాచ్ మాత్రం గుంటూరుకి ఏమీ సర్వీస్ చేయలేరు. ఇది చెప్తూ వీళ్ళిద్దరికీ అభినందన తెలియజేస్తూ కన్నను వీళ్ళందరినీ గైడెన్స్ ఇస్తాడని ఆశిస్తూ వందే కృష్ణం జగద్గురు చెప్పుకుంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ వీళ్ళకి మంచిగా అభివృద్ధిలోకి రావాలని, గుంటూరు జనరల్ హాస్పిటల్కు ఇంకెక్కడో పేదలకు కావాల్సిన 10 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.